బాగున్నారు కదా, మీరందరూ బాగుండారని నేను కోరుకుంటున్నా. ఓకే, ఈరోజు వీడియోలోకి వస్తే నేను ఈరోజు కందిపప్పుతో క్యారెట్ అండ్ దోసకాయ టమాటీ వేసి దోసకాయ క్యారెట్ పప్పు వండుతున్నానండి. ఎందుకంటే కొద్దిగా పిల్లలకి క్యారెట్ కొంతమంది తినరు కదా, ఫ్రై చేసినా ఏం చేసినా, అందుకే పప్పులో మిక్స్ చేస్తామనుకోండి ఈజీగా తినేస్తారు. అందులో మా అబ్బాయి అయితే ఇంకా ఈజీగా తింటాడు. అందుకని నేను ఈరోజు చేసి మీకు ఈ రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము ఈ కందిపప్పు క్యారెట్ దోసకాయకి కావాల్సిన ఐటమ్స్ అయితే, కందిపప్పు అయితే నేను ఒక పావు కందిపప్పు తీసుకున్నానండి. నెక్స్ట్ టమాటీలు ఒక 5-6 టమాటీలు తీసుకున్నా. నెక్స్ట్ ఒకటే దోసకాయ అండి, ఇది ఒక దోసకాయ. నెక్స్ట్ ఇవి 3 క్యారెట్లు అండి, 3 క్యారెట్లు. నెక్స్ట్ పచ్చిమిర్చి మీకు కారం బట్టి మీరు తీసుకెళ్ళండి అనమాట. నెక్స్ట్ ఏంటంటే పోపు ఐటమ్స్, నెక్స్ట్ పసుపు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకున్నా. కుక్కర్లో అయితే ఫస్ట్ అయితే నేను క్యారెట్లు అన్నీ వేసేస్తున్నానండి. క్యారెట్ వేస్తున్నా, క్యారెట్, నెక్స్ట్ దోసకాయ ముక్కలు, నెక్స్ట్ టమాటీ, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇవి వేసాను కదా, ఇవి వేసాక జస్ట్ దీంట్లోనే ఇప్పుడు మనం వేసుకున్న ఈ కందిపప్పు మొత్తం వేస్తానండి. కందిపప్పు దీంట్లోన ఒక స్పూన్ హాఫ్ అంటే 1.5 పసుపు వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనము పెడుతున్నానండి, గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేశాను కదా. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో పప్పు ఈ కప్పుతో తీసుకున్నాను కదండి, ఈ కప్పుతో తీసుకున్నాను కాబట్టి దీంట్లో కొద్దిగా మనం దీంతోనే ఒక 2 కప్పులు లేదంటే 3 కప్పులైనా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వాటర్ కూడా ముందునే కొలతతో తీసుకున్నానండి. ఇగో వాటర్ అంతా వేస్తున్నాను. ఓకేనా, వేసాక ఇప్పుడు మనం దీన్ని మొత్తం కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం వీలుంటే 3 విజిల్లు లేదనంటే 4-5 విజిల్లు ఓకే అయితే సరిపోతుంది. నేను దీన్ని ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసేస్తున్నా. ఓకే, నేనైతే 5 విజిల్ల వరకు ఉంచుకుంటున్నాను అనమాట. 5 విజిల్లు అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ విజిల్ వేయించుకున్నాను. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటంటే గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే పోపు వేసుకోవడానికి. ఓకే, పోపు వేయడానికి ఇగో ఆయిల్ వేస్తున్నా. ఓకే, ఆయిల్ వేసాను. మనకి ఇంకా అది చిన్న సౌండ్ అయితే వస్తుంది. సిమ్లో పెట్టుకొని పోపు చేసుకుందామండి, లేదంటే పోపు మాడిపోతుంది అనమాట. పోపు ఐటమ్స్ ఏంటంటే ఇగో మెంతులండి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అనమాట. ఇది నేను పోపు తీసుకున్నా. నేనైతే ఇందులో చింతపండు అనేది యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పులుపులుగా. నేనైతే వేయట్లేదు. నేను ఇలా పప్పు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే కొంచెం పిల్లలు క్యారెట్ దోసకాయ తినకపోయిన వాళ్ళైతే మాత్రం ఇలా అయితే పప్పులోని అది మెత్తగా అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా తింటారండి. అందుకనే నేను ఈ రెసిపీ మీకు వీడియో తీసి పెడుతున్నా. ఓకే, నూనె అయితే వేడైంది.
వేసుకుంటున్నాను. అయితే బాగా వేగిందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. పప్పు అయితే విజిల్ కూడా మొత్తం అయిపోయింది. ఇక మూత తీస్తున్నాను అనమాట. ఓకే, చూసారా ఇంకా అది ఉడుకుతూనే ఉన్నది. దీన్ని ఇప్పుడు మనం అనమాట వేరే బౌల్లోకి తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తానన్నమాట. మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ముద్దపప్పు టైప్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లల హెల్త్కి అండి అన్నిటికీ బాగుంటుంది. క్యారెక్టర్గా ఉంది, కానీ మనం అన్నంలోని పిల్లలకు కలిపి పెట్టినాడు మాత్రం అది మనం మెత్తగా ఇలాగ స్మాష్ చేస్తూ తినిపించేయచ్చు వాళ్ళకి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం పోపు వేసేద్దాం అనమాట. నేను పోపు వేసేటప్పుడు మీకు చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలోని వేడి గిన్నె అనమాట. అందుకని నేను చూపించలేదు. పప్పు అయితే మీకు సాల్ట్ సరిపోతుంది, నాకైతే సరిపోద్దండి. ఒకవేళ మీకు సరిపోతే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పప్పు రెసిపీ అనేది మనకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకు కానీ పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇలాగా. ఓకేనా? మీకు కానీ ఈ దోసకాయ పప్పు టమాటా అనేది మీకు క్యారెట్ అనేది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటనేది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.